తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ఎక్స్క్లూసివ్ డ్రైవ్. నేను విజయ్. ఏపీ అసెంబ్లీలో 2025-26 వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. 3.22 లక్షల కోట్లతో బడ్జెట్ను సభ ముందుకు తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. బడ్జెట్లో వ్యవసాయానికి 48,000 కోట్ల రూపాయలు కేటాయించారు. రెవెన్యూ వ్యయం 2,51,162 కోట్లు. మూలధన వ్యయం అంచనా 40,635 కోట్లు. రెవెన్యూ లోటు 33,185 కోట్లు. ద్రవ్య లోటు 79,926 కోట్లుగా అంచనా వేశారు. అన్నదాత సుఖీభవ కోసం 6,300 కోట్లు. పోలవరం ప్రాజెక్టు కోసం బడ్జెట్లో 6,705 కోట్లు కేటాయించారు. రెండు 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో సంక్షేమ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు. సూపర్ 6 సహా మేనిఫెస్టోలో హామీల అమలుకు 2025-26 బడ్జెట్లో పెద్దపీట వేశారు. అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు 20,000 ఇచ్చేలా కేటాయింపులు చేశారు. తల్లికి వందనం పథకం కింద కుటుంబంలో చదువుకునే ప్రతి విద్యార్థికి 15,000 కేటాయించారు. ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లలో చదివే విద్యార్థులకు తల్లికి వందనం వర్తించనుంది. 1 నుంచి 12వ తరగతుల విద్యార్థులకు తల్లికి వందనం స్కీమ్ వర్తింపు చేశారు. విద్యార్థుల తల్లుల ఖాతాలో తల్లికి వందనం డబ్బులను జమ చేయనున్నారు. స్కూళ్లు తెరిచిన నాటికి తల్లికి వందనం పథకం అమలు చేసేలా ప్రణాళికలు చేపట్టారు. ఎటువంటి జాప్యం లేకుండా కార్పొరేట్ వైద్యం అందేలా హెల్త్ ఇన్సూరెన్స్ పథకం అమలుపై బడ్జెట్లో ప్రస్తావించారు. ఏడాదిలోనే 25 లక్షలతో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా పథకం అమలు చేయనున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవను కొనసాగిస్తూనే ఆరోగ్య బీమా పథకం అమలు చేయనున్నట్లు బడ్జెట్లో వెల్లడించారు. ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించనున్నారు. చేనేతలకు ఉచిత విద్యుత్ అమలు చేయనున్నారు. చేనేత మగ్గాలపై ఆధారపడే వారికి 200 యూనిట్ల మేర ఉచిత విద్యుత్ ఇవ్వనున్నారు. మరమగ్గాలపై ఆధారపడే వారికి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందనుంది. నాయి బ్రాహ్మణుల సెలూన్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లభించనుంది. వృద్ధుల సంరక్షణ కోసం 12 వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 7 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణానికి బడ్జెట్లో ప్రతిపాదనలు చేశారు. టిట్కో ద్వారా 2 లక్షల ఇళ్ల నిర్మాణానికి బడ్జెట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇళ్ల నిర్మాణం నిమిత్తం ఎస్సీలకు అదనంగా 50,000, ఎస్టీలకు అదనంగా 75,000 ఇవ్వనున్నట్లు బడ్జెట్లో వెల్లడించారు. చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు అందించే సాయాన్ని 10,000 నుంచి 20,000కు ప్రభుత్వం పెంచింది. దీపం 2.0 కింద నిధులు కేటాయించారు. ఆదరణ పథకం పునఃప్రారంభించిన కూటమి ప్రభుత్వం నిధుల కేటాయింపునకు కట్టుబడి ఉందని తెలిపింది. ఆర్థిక ఇబ్బందుల్లోనూ మంచి బడ్జెట్ను ప్రజలకు అందించామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అసెంబ్లీ కమిటీ హాల్లో ఆయన అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. వైసీపీ పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిందని ప్రజలు గుర్తించారన్నారు. సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్కు రూపకల్పన చేసినట్లు చెప్పారు. దీన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే బాధ్యత ఎమ్మెల్యేలదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కాలంటే పనితీరులో మార్పు రావాలన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలకు మధ్య సమన్వయం ఉండాలని, గ్రూపులు సహించబోమని చంద్రబాబు హెచ్చరించారు.
రాష్ట్ర రుణ సామర్థ్యం సున్నాకు చేరుకుందని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అప్పు తీసుకునే శక్తి లేని ఏకైక రాష్ట్రంగా ఏపీ మిగిలిందని చెప్పారు. అయినప్పటికీ సీఎం చంద్రబాబు స్ఫూర్తితో బడ్జెట్ రూపొందించినట్లు తెలిపారు. 2014 నుంచి 19 మధ్య రాష్ట్రం రెండంకెల వృద్ధి సాధించిందన్నారు. సవాళ్లను ఎదుర్కోవడంలో చంద్రబాబు ఆయనే సాటి అని చెప్పారు. రాష్ట్ర విభజన కారణంగా రాజధానిని కోల్పోయిన ఏపీకి అమరావతిని ప్రజా రాజధానిగా చేసుకున్నామన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతి పనులు పెద్ద ఎత్తున చేపడుతున్నామని చెప్పారు. మహారాష్ట్రకు ముంబై, తెలంగాణకు హైదరాబాద్ ఎంత ముఖ్యమో మనకు అమరావతి అంతే ముఖ్యమన్నారు. ప్రధాని మోదీ సహకారంతో ముంబై, హైదరాబాద్ నగరాలకు సరితూగేలా అమరావతిని అభివృద్ధి చేస్తామని పయ్యావుల వెల్లడించారు. చెల్లించలేని స్థాయికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చారు. రాష్ట్రంలో అన్ని అభివృద్ధి కార్యకలాపాలు నిలిచిపోవడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఇలాంటి పరిస్థితుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం క్లిష్టతరమైంది. కౌటిల్యుడు అర్థశాస్త్రంలో చెప్పినట్టు సామాన్యుల సంతోషమే రాజు సంతోషం, వారి సంక్షేమమే ఆయన సంక్షేమం. రాజు తన వ్యక్తిగత ప్రయోజనాలు, సంక్షేమం గురించి ఎన్నడూ ఆలోచించకూడదు. ప్రజల ఆనందంలోనే తన ఆనందాన్ని పొందడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించాలి. నందరాజ వంశపు దుర్మార్గపు పాలన తర్వాత సుసంపన్నమైన మరియు న్యాయపాలనను స్థాపించడంలో చంద్రగుప్త మౌర్యుడికి కౌటిల్యుడి మార్గదర్శకం వహించినట్లే గత ప్రభుత్వ పాలనలోని విధ్వంసకర విధానాల తర్వాత గౌరవనీయ ముఖ్యమంత్రి గారు పారదర్శక, సంక్షేమం మరియు శాంతి భద్రతలతో కూడిన పాలనతో ప్రగతి పథం వైపు నడిపిస్తున్నారు. మన రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ముఖ్యమంత్రి గారు నిరంతరం శ్రమిస్తున్నారు. మన రాష్ట్రంలో లభ్యమవుతున్న మౌలిక సదుపాయాల అవసరాలను బేరీజు వేసి కొత్త ఆర్థిక వృద్ధి అంశాలను గుర్తించి కొత్త విధి విధానాలతో రాష్ట్ర పురోగమనానికి కావలసిన విధానాన్ని సంస్కరణలను తీసుకువచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాభివృద్ధి కోసం 1990వ దశకంలోనే విజన్ 2020 డాక్యుమెంట్ ను రూపొందించారు. అప్పటి ప్రతిపక్షాలు ఆ ఆలోచనని విమర్శించాయి. కానీ నేటి హైదరాబాద్ ను చూసినట్లయితే వారి విజన్ సాకారమైంది. ఇదే ఆయన దార్శనికతకు, సామర్థ్యానికి నిదర్శనం. మళ్లీ 2024లో మరొక గొప్ప విజన్ ను దిశానిర్దేశం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర 2047కు శ్రీకారం చుట్టి రాష్ట్రాభివృద్ధికి మార్గనిర్దేశనం చేశారు. 15% పైగా రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి వృద్ధి రేటును స్థిరంగా సాధించడం, తలసరి ఆదాయాన్ని పెంచడం, పేదరికాన్ని రూపుమాపడం ద్వారా అభివృద్ధి ఫలాలను అత్యంత అణగారిన వర్గాలకు అందించడమే దీని లక్ష్యం. గత పాలకులు జీతాలు కూడా సకాలంలో చెల్లించి ఏపీ అసెంబ్లీలో 2025-26 వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. 3.22 లక్షల కోట్లతో బడ్జెట్ను సభ ముందుకు తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. బడ్జెట్లో వ్యవసాయానికి 48,000 కోట్లు కేటాయించారు. రెవెన్యూ వ్యయం 2,51,162 కోట్లు, మూలధన వ్యయం అంచనా 40,635 కోట్లు, రెవెన్యూ లోటు 33,185 కోట్లు, ద్రవ్యలోటు 79,926 కోట్లుగా అంచనా వేశారు. అన్నదాత సుఖీభవ కోసం 6,300 కోట్లు, పోలవరం ప్రాజెక్టు కోసం బడ్జెట్లో 6,705 కోట్లు కేటాయించారు. రెండు 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో సంక్షేమ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు. సూపర్ 6 సహా మేనిఫెస్టోలో అమలుకు 2025-26 బడ్జెట్లో పెద్దపీట వేశారు. అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు 20,000 ఇచ్చేలా కేటాయింపులు చేశారు. తల్లికి వందనం పథకం కింద కుటుంబంలో చదువుకునే ప్రతి విద్యార్థికి 15,000 కేటాయించారు. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో చదివే విద్యార్థులకు తల్లికి వందనం వర్తించనుంది. 1 నుంచి 12వ తరగతుల విద్యార్థులకు తల్లికి వందనం స్కీమ్ వర్తింపు చేశారు. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం డబ్బులను జమ చేయనున్నారు.
స్కూళ్లు తెరిచే నాటికి తల్లికి వందనం పథకం అమలు చేసేలా ప్రణాళికలు చేపట్టారు. ఎటువంటి జాప్యం లేకుండా కార్పొరేట్ వైద్యం అందేలా హెల్త్ ఇన్సూరెన్స్ పథకం అమలుపై బడ్జెట్లో ప్రస్తావించారు. ఈ ఏడాదిలో 25 లక్షలతో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా పథకం అమలు చేయనున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవను కొనసాగిస్తూనే ఆరోగ్య బీమా పథకం అమలు చేయనున్నట్లు బడ్జెట్లో వెల్లడించారు. ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించనున్నారు. చేనేతలకు ఉచిత విద్యుత్ అమలు చేయనున్నారు. చేనేత మగ్గాలపై ఆధారపడే వారికి 200 యూనిట్ల మేర ఉచిత విద్యుత్ ఇవ్వనున్నారు. మరమగ్గాలపై ఆధారపడే వారికి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందనుంది. స్థాయికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చారు. రాష్ట్రంలో అన్ని అభివృద్ధి కార్యకలాపాలు నిలిచిపోవడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఇలాంటి పరిస్థితుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం క్లిష్టతరమైంది. కౌటిల్యుడు అర్థశాస్త్రంలో చెప్పినట్టు సామాన్యుల సంతోషమే రాజు సంతోషం, వారి సంక్షేమమే ఆయన సంక్షేమం. రాజు తన వ్యక్తిగత ప్రయోజనాలు సంక్షేమం గురించి ఎన్నడూ ఆలోచించకూడదు. ప్రజల ఆనందంలోనే తన ఆనందాన్ని పొందడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించాలి. నందరాజ వంశపు దుర్మార్గపు పాలన తర్వాత సుసంపన్నమైన మరియు న్యాయపాలన స్థాపించడంలో చంద్రగుప్త మౌర్యుడికి కౌటిల్యుడి మార్గదర్శకం వహించినట్లే గత ప్రభుత్వ పాలనలోని విధ్వంసకర విధానాల తర్వాత గౌరవనీయ ముఖ్యమంత్రి గారు పారదర్శక సంక్షేమం మరియు శాంతి భద్రతలతో కూడిన పాలనతో ప్రగతి పథం వైపు నడిపిస్తున్నారు. మన రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ముఖ్యమంత్రి గారు నిరంతరం శ్రమిస్తున్నారు. మన రాష్ట్రంలో లభ్యమవుతున్న మౌలిక సదుపాయాల అవసరాలను బేరీజు వేసి కొత్త ఆర్థిక వృద్ధి అంశాలను గుర్తించి కొత్త విధి విధానాలతో రాష్ట్ర పురోగమనానికి కావలసిన విధానాన్ని సంస్కరణలను తీసుకువచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాభివృద్ధి కోసం 1990వ దశకంలోనే విజన్ 2020 డాక్యుమెంట్ ను రూపొందించారు. అప్పటి ప్రతిపక్షాలు ఆ ఆలోచనని విమర్శించాయి. కానీ నేటి హైదరాబాద్ ను చూసినట్లయితే వారి విజన్ సాకారమైంది. ఇదే ఆయన దార్శనికతకు సామర్థ్యానికి నిదర్శనం. మళ్లీ 2024లో మరొక గొప్ప విజన్ ను దిశానిర్దేశం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర 2047కు శ్రీకారం చుట్టి రాష్ట్రాభివృద్ధికి మార్గనిర్దేశనం చేశారు. 15% పైగా రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి వృద్ధి రేటును స్థిరంగా సాధించడం, తలసరి ఆదాయాన్ని పెంచడం, పేదరికాన్ని రూపుమాపడం ద్వారా అభివృద్ధి ఫలాలను అత్యంత అణగారిన వర్గాలకు అందించడమే దీని లక్ష్యం. గత పాలకులు జీతాలు కూడా సకాలంలో చెల్లించలేని స్థాయికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చారు. నాయ బ్రాహ్మణుల సెలూన్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందనుంది. వృద్ధుల సంరక్షణ కోసం 12 వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 7 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణానికి బడ్జెట్లో ప్రతిపాదనలు చేశారు. టిట్కో ద్వారా 2 లక్షల ఇళ్ల నిర్మాణానికి బడ్జెట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇళ్ల నిర్మాణం నిమిత్తం ఎస్సీలకు అదనంగా 50,000, ఎస్టీలకు అదనంగా 75,000 ఇవ్వనున్నట్లు బడ్జెట్లో వెల్లడించారు. చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు అందించే సాయాన్ని 10,000 నుంచి 20,000 వరకు ప్రభుత్వం పెంచింది. దీపం 2.0 కింద నిధులు కేటాయించారు. ఆదరణ పథకం ప్రారంభించిన కూటమి ప్రభుత్వం నిధుల కేటాయింపునకు కట్టుబడి ఉందని తెలిపింది. ఆర్థిక ఇబ్బందుల్లోనూ మంచి బడ్జెట్ను ప్రజలకు అందించామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అసెంబ్లీ కమిటీ హాల్లో ఆయన అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం జరిగింది. సందర్భంగా సీఎం మాట్లాడారు. వైసీపీ పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిందని ప్రజలు గుర్తించారన్నారు. సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్కు రూపకల్పన చేసినట్లు చెప్పారు. దీన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే బాధ్యత ఎమ్మెల్యేలదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కాలంటే పనితీరులో మార్పు రావాలన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలకు మధ్య సమన్వయం ఉండాలని, గ్రూపులు సహించబోనని చంద్రబాబు హెచ్చరించారు. రాష్ట్ర రుణ సామర్థ్యం 0కు చేరుకుందని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అప్పు తీసుకునే శక్తి లేని ఏకైక రాష్ట్రంగా ఏపీ మిగిలిందని చెప్పారు. అయినప్పటికీ సీఎం చంద్రబాబు స్ఫూర్తితో బడ్జెట్ రూపొందించినట్లు తెలిపారు. 2014-19 మధ్య రాష్ట్రం 2 అంకెల వృద్ధి సాధించిందన్నారు. సవాళ్లను ఎదుర్కోవడంలో చంద్రబాబు ఆయనే సాటి అని చెప్పారు. రాష్ట్ర విభజన కారణంగా రాజధాని కోల్పోయిన ఏపీకి అమరావతి ప్రజా రాజధానిగా చేసుకున్నామన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతి పనులను పెద్ద ఎత్తున చేపడుతున్నామని చెప్పారు. మహారాష్ట్రకు ముంబై, తెలంగాణకు హైదరాబాద్ ఎంత ముఖ్యమో మనకు అమరావతి అంతే ముఖ్యమన్నారు. ప్రధాని మోదీ సహకారంతో ముంబై, హైదరాబాద్ నగరాలకు సరితూగేలా అమరావతిని అభివృద్ధి చేస్తామని పయ్యావులు వెల్లడించారు.
ఇది మొత్తంగా ఏపీ బడ్జెట్ కు సంబంధించినటువంటి అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.